గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఈవినింగ్ సెషన్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ జాయిన్ అయినందుకు. సో ఈరోజు సండే, మనందరికి తెలుసు. సో సండే అనేది మనకు స్పెషల్ డే. సో ఈరోజు మన యొక్క సండే స్పెషల్లో భాగంగా మనకి ఇవాళ గెస్ట్గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి మనకు టైం ఇచ్చారు భరత్ గారు, ఆమని గారు. సో క్రౌన్ డైరెక్టర్స్, మంత్లీ 1.4 lakh అర్నర్ అండ్ చాలా తక్కువ సమయంలో క్రౌన్ డైరెక్టర్ బ్రేక్ చేసి హైయెస్ట్ చెక్ తీసుకున్న వాళ్ళు. సో మనకి ఇవాళ మేడం అండ్ సార్ మన గెస్ట్ గా రావడం జరుగుతుంది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్, 500 మెంబర్స్ అయ్యారు. లైవ్ కూడా కనెక్ట్ చేశాను. మీరు జూమ్ లో ఫిల్అప్ అయిన వాళ్ళు యూట్యూబ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో మీ టీమ్స్ ని ప్రమోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో సార్ అండ్ మేడం 6 months లో క్రౌన్ ఎలా బ్రేక్ చేశారు, 1.4 lakh అర్నింగ్ ఎలా చేయగలిగారు, వాళ్ళ జర్నీ ఏంటి, ఎలా. సో ఈ విషయాలని మనం డెఫినెట్ గా వాళ్ళు తెలుసుకుందాం, మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఎన్నో డ్రీమ్స్ తో గోల్స్ తో మనం బిజినెస్ ని చూస్ చేసుకున్నాం. సో మనం కూడా వాటిని అచీవ్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ మాటలు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళ యొక్క జర్నీ ద్వారా మనం తెలుసుకుందాం. సో వారిని ఇన్వైట్ చేయడానికి మన మెంటార్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ గారిని నేను స్వామిని ఇన్వైట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ స్వామి. డిస్టర్బెన్స్ వస్తుంది స్వామి బాగా. ఒక నిమిషం అండి, సార్ డిస్కనెక్ట్ అయ్యారు స్వామి, రంజిత్ స్వామి మళ్ళీ జాయిన్ అవుతారు. 1 minute. స్వామి స్వామి వినిపిస్తుంది స్వామి. ఇప్పుడు ఓకే స్వామి, ఇప్పుడు ఓకే. స్వామి వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. జర్నీలో సో లేడీస్ ఈరోజు మంచి టెస్ట్ ఇవ్వడం కోసం వస్తున్నారు. సో మంచి ట్రైనింగ్ ఇవ్వడం కోసం సో లీడర్స్ లేట్ చేయకుండా మంచి ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఈ రోజు ఎస్పెషల్లీ మనకి రజనీ గారు ఎవరైనా మనకి ఈ రోజు మనకి వినీ టీం నుంచి భర్త అమ్మాయి గారిని మనకి ఈ రోజు పరిచయం చేస్తున్నాం. సో లీడర్స్ ఒక మొట్ట ఫీల్డ్ లో దాంట్లో ఒక సెటిల్ అయ్యి కూడా ఒక ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని ఈరోజు మనకు చేస్తాను 6 months లోనే ఈరోజు 1.5 తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి మనకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం వస్తున్నారు. లేట్ చేయకుండా ఒక పెద్ద బుక్ తీసుకొని మంచి ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మంచి పొజిషన్ లేట్ చేయకుండా ఇన్వెస్ట్ చేద్దామంటే సార్ పోవచ్చు ఇచ్చారా? స్వామి ఇచ్చారు సార్ భర్త గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని చూస్తేనే ఒక హ్యాపీనెస్ సార్. సో మీతో వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ లో సో మీతో నేను ఫోటో కూడా దిగాను సార్. సో బయట లాన్ లో కలుసుకున్నాము. సో ఆ ఫోటో కూడా నేను ఇప్పుడు షేర్ స్క్రీన్ ద్వారా చూపిస్తాను. అప్పుడు మీరు అన్న మాటలు ఇంకా నా చెవులో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో డెఫినెట్ గా మేము ఏం చేసినాం, సో ఏం చేసి సో క్రౌన్ అయ్యాము, సో ఇదంతా కూడా సో ఈరోజు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక డియూసిడి మమ్మల్ని రికగ్నైజేషన్ చేయడం అంటే అదొక ఎక్కలేని ఒక ఫీలింగ్ హ్యాపీ సార్. నేను చెప్పగానే వెంటనే నో చెప్పలేకపోయాను. ఎందుకంటే
మీ సీడీలు చూసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో చాలా మందికి మా టీంలో ఎంతమంది జూమ్ లో కూడా మీ సీడీ చూసి సో చాలా మంది ఇన్స్పైర్ చేసినాం సార్. మీరే బిగ్ మోటివేషన్, బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్. థ్యాంక్ యూ. సార్ స్టార్ట్ సార్ మాట్లాడమంటారు సార్? సార్ స్టార్ట్ చేయండి సార్. ఓకే. యా ఓకే అండి. సో అందరికీ వెల్కమ్. సో ఫీలింగ్ సో హ్యాపీ అండి. సో మై సెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి కని, సో తెలంగాణలో గోదావరి కని, సో పెద్దపల్లి డిస్టిక్ అండి. సో అక్కడ నుంచి మాట్లాడుతున్నాము. మా మిస్సెస్ పేరు ఆమని. సో ఇద్దరు పిల్లలండి, అక్షర అండ్ అశ్రితమ్మకు ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ. సో నా బ్యాక్గ్రౌండ్, సో నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో కంప్లీట్ గా చెప్పే ముందు సో మా మిస్సెస్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తను మాట్లాడాక దెన్ ఐ విల్ కంటిన్యూ అండి. సో హియర్ ఈస్ మై బెటర్ ఆఫ్ ఆమని. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ ఆమని భరత్. మేము గోదర్కన్లో ఉంటామండి. చాలా చాలా సంతోషం ఉంది, ఎందుకంటే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రంజిత్ సార్ స్వామి మమ్మల్ని గుర్తించి, ఒక డిఈసిడి లీడర్ మమ్మల్ని గుర్తించి మా వాళ్ళ టీం కోసం ఒక సెషన్ చేయాలని అడగడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే సార్ సీడీ మేము మా జూమ్ లో వేసుకున్నాం. సార్ 7th క్లాస్ చదివిన వ్యక్తి ఇంత డిఈసిడి పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డారు. అలాంటి వ్యక్తి మమ్మల్ని గుర్తించి వాళ్ళ టీం కోసం ఒక సెషన్ చేయాలి సార్ అని అడగడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మేము గోదర్కన్లో ఉంటామండి. మాకు ఇద్దరు పిల్లలు, అక్షర, ఆశ్రిత. ఒక పాప ఫస్ట్ క్లాస్, చిన్న పాప యూకేజీ అండి. మేము మేము రీసెంట్ గానే అంటే జనవరిలో స్టార్ట్ చేసినామండి బిజినెస్ సీరియస్ గా చేయడం. మేము జాయిన్ అయింది 1 year బ్యాకేనండి. కాకపోతే సీరియస్ గా డిసిజన్ తీసుకునేది మాత్రం జనవరి నుండి. డిసిజన్ తీసుకున్న 6 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్ గా తీసుకున్నామండి లెవెల్ అనేది. మేము ఎట్లా అంటే చాలా చాలా ప్యాషన్ గా చేస్తున్నాం బిజినెస్ అనేది. ఇద్దరం కలిసి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా అవి ఆడికాడికే అయిపోతాయి కదండి. ఎందుకంటే మనకు ఈ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్న దగ్గరనే గుర్తింపు అనేది వస్తూ ఉంటది ఎవరికైనా కూడా. నాకైతే డబ్బులతో పాటు రికగ్నేషన్ అనేది చాలా చాలా నచ్చిందండి. ఇందులో వెస్టేజ్ లో మనకు రికగ్నేషన్ పొందడం, ఆడవాళ్ళకైతే ఎంతసేపు ఇప్పుడు ఒక నార్మల్ హౌస్ వైఫ్ చూడండి, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. అదే మన వెస్టేజ్ బిజినెస్ ద్వారా గుర్తింపు వస్తుంది, ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అట్లా అన్ని విషయాలలో మేము చాలా చాలా ఇంప్రెస్ అయ్యి వెస్టేజ్ బిజినెస్ లోకి రావడం జరిగిందండి. ఇవన్నీ చెప్పే ముందు నా లైఫ్ స్టోరీ సింపుల్ గా చెప్దాం అనుకుంటున్నాండి. నేను పుట్టింది పెరిగిందంతా మంచిర్యాల అండి. అమ్మ పేరు సుజాత, నాన్న పేరు శ్రీనివాస్ అండి. నేను చిన్నప్పటి నుంచి మంచిర్యాలలోనే చదువుకున్నా. మొత్తం స్టడీ అంతా మంచిర్యాల, డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నా. నేను చాలా ఆర్థికంగా చాలా ఫేస్ చేసిన. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎట్లుంటాయో చాలా మందికి తెలుసు. ఎందుకంటే లోపల ఎన్ని కష్టాలున్నా కూడా బయటకి చాలా చాలా సంతోషంగా ఉంటారు కదా. నేను అలాంటి డబ్బుల పరంగా చాలా ఫేస్ చేసే నేను ఉన్నానండి చిన్నప్పటి నుంచి. అట్లా అట్లా స్కూల్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకున్నా అండి. మ్యారేజ్ చేసుకున్న లైఫ్ అనేది చాలా బాగుంది. చాలా బాగుంది. 9 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. చాలా బాగున్న క్రమంలో మనకు ఒకటే సోర్స్ ఉంది కదా ఇన్కమ్ అనేది. సార్ లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకుంటారండి. దాని పరంగా ఇన్కమ్ బాగానే ఉంటది. ఇన్కమ్ పరంగా ఓకే. కాకపోతే మనకు ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది కాబట్టి ఓకే. తర్వాత ఒకవేళ బిజినెస్ అనేది స్టాప్ అయినా, ఇప్పుడు ఎలాంటి అనర్థాలు వచ్చినా కూడా మనకు వేరే ఇన్కమ్ అయితే లేదు. అట్లా మేము ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనేసి చాలా అనుకున్న క్రమంలో మాకు వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చిందండి. మేము ఇందులో జాయిన్ అయ్యి 1 year అయిందని చెప్పినాం కదండి. మేము ఏం చేసినాం, ఫస్ట్ ప్రోడక్ట్స్ అన్ని వాడడం స్టార్ట్ చేసినాం. చూద్దాం, ప్రోడక్ట్స్ వాడుకున్నాక బిజినెస్ గురించి ఆలోచిద్దాం అనేసి మేము అనుకున్నామండి. ప్రోడక్ట్స్ అన్ని, ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం. అన్ని క్వాలిటీ బాగున్నాయి. నాకు ఎక్కడ కనెక్ట్ అయిందంటే హెల్త్ పరంగా చాలా కనెక్ట్ అయినండి నేను. నాకు ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడడం స్టార్ట్ చేసినాక 6 monthsకే కిడ్నీల స్టోన్ అనేది వచ్చిందండి. కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది ఎప్పుడు వస్తూ ఉండేది, మంత్లీ వస్తూ ఉండేది. నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, పెయిన్ కిల్లర్స్ వేసుకునేదాన్ని. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా అది అప్పటి మంది రిజల్ట్ లాగా ఉంటుంది కదా. ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా కూడా హెల్త్ ఖరాబ్ అవుతుందని అట్లా ఆలోచించేదాన్ని. అయితే ఒకసారి ఏం జరిగిందంటే చాలా పెయిన్ వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్తే సార్ అన్నారు, ఖచ్చితంగా బ్లాస్ట్ చేయాలమ్మా, 14 mm ఉన్నది నీ స్టోను, అది పడిపోదు, ఖచ్చితంగా నువ్వు బ్లాస్ట్ చేసుకోవాలి,
అనేసి అన్నారు డాక్టర్. అప్పుడే ఏం చేసినామంటే మేము వెస్టేజ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాం కదండి. మేము బయటకు వచ్చేసి మా అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమీని సార్ అండి, శివాని మేడం అండి, తనకు కాల్ చేసినాం. తనకు కాల్ చేస్తే సార్ ఏమన్నారు, వెస్టేజ్లో సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, మీరు వాడండి, మీరు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, కాబట్టి మీరు అవి వాడడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే అనేసి అన్నాక మేము వెళ్ళి సప్లిమెంట్స్ తీసుకొచ్చుకున్నామండి. తీసుకొచ్చుకున్నాక ఏమైంది, 3 మంత్స్ కంటిన్యూగా వాడినాం సప్లిమెంట్స్. తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే 14 mm ఉన్న స్టోన్ అనేది 6 mmకి వచ్చేసింది. న్యాచురల్గా కరిగిపోయింది. అరే బాగున్నాయి, సప్లిమెంట్స్ అన్ని బాగున్నాయి. అట్లనే హెల్త్ అనేది బాగా అయిపోయింది. నాకు ఎలాంటి పెయిన్ రావట్లేదు, ఇప్పటికి కూడా పెయిన్ రావట్లేదు, అసలు మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయింది. సప్లిమెంట్స్ అన్ని హెల్త్ పరంగా సప్లిమెంట్స్ బాగున్నాయి. అరే నాకు తగ్గింది కదా, ఇంకా 10 మందికి చెప్దాం. చెప్పడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, బిజినెస్ దీని ద్వారా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ పెట్టుబడి లేకుండా మనం బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే చాలా ఇన్కమ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. దీన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి. మనకే తగ్గింది కదా, మన హెల్త్ బాగా అయింది, ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీ ఉన్నాయి, మనం కూడా చెప్పడం స్టార్ట్ చేద్దాం అనేసి జనవరిలో స్టార్ట్ చేసినామండి. స్టార్టింగ్ మా సారే ఇంట్రెస్ట్ చూపించిండండి దీనిలో ఎక్కువ. నేను ఎక్కువ దీనిలో ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే ఏమైందంటే సార్ జనవరిలో జనవరిలో గోల్డ్ అయినామండి. గోల్డ్ అయినాక ఏమైందంటే మాకు ఇక లేడీస్ అనేది చాలా రావడం స్టార్ట్ అయిపోయింది టీంలో. అప్పుడు ఏమైందంటే సార్ ఒక్కరమే వెళ్ళడము వీలు కావట్లేదు. నేనుంటే కొంచెం సపోర్ట్ లా ఉంటుంది అనేసి నేను సార్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినండి. అప్పటి నుండి మేము ఇద్దరం కలిసే వెళ్తాం. హోమ్ మీటింగ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం కలిసే హోమ్ మీటింగ్ చేస్తామండి. అట్లా చెప్పడం స్టార్ట్ చేసినాక ఏమైందంటే మంత్లీ పిన్ అనేది అచీవ్ చేయడం జరిగింది. మంత్లీకి ఒక పిన్, గోల్డ్, స్టార్, మంత్లీకి ఒక పిన్ అచీవ్ చేసినామండి ఇద్దరం లీడ్ తీసుకున్నాక వెస్టేజ్ బిజినెస్లో. అట్లా చాలా మాకు నమ్మకం వచ్చిందండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడుకున్నాం, మన డౌన్లైన్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం స్టార్ట్ చేసినాం. షేర్ చేయడం స్టార్ట్ చేసినాక ఏమైందంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా, మనం మంచిగా చేస్తున్నాం కదా అనేసి మేము అట్లా డిసైడ్ అయినామండి. మళ్ళీ చాలా ఇంకొక హెల్త్ పరంగా కనెక్ట్ అయినండి చాలా నేను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రికగ్నిషన్ ఉంటుందండి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఆడవాళ్ళకు గుర్తింపు అనేది ఎక్కడ ఉండదండి. హౌస్ వైఫ్కి అయితే చాలా తక్కువ గుర్తింపు అనేది. అదేదో ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఇన్కమ్‌తో పాటు గుర్తింపు వస్తది కదా అని నేను చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా అండి. నాకు ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా నా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆమని మేడం అని గుర్తిస్తున్నారు. అది ఒక్కటి చాలా బాగా నచ్చిందండి నాకు. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు సక్సెస్ అనేది తొందరగా వచ్చిందండి. ఎందుకంటే లేడీస్ రోల్ అనేది మనకు టీమ్‌లో చాలా ఉంటది వెస్టేజ్ బిజినెస్‌లో. ఎక్కడికెళ్ళినా కూడా 100లో 70% లేడీసే ఉంటారు కదా. అట్లా ఇప్పుడు లేడీస్‌కి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా లేడీస్ ఉంటారు కాబట్టి బట్టల గురించి మనం చెప్తేనే వాళ్ళు చాలా కనెక్ట్ అయితారు. మన సార్ వాళ్ళు చెప్పేదానికంటే మనం చెప్తే చాలా కనెక్ట్ అయితారు. అట్లా అనేసి చాలా చాలా సపోర్ట్ చేసినా అండి మా సార్‌కి నేను. అలాగే మేము ఇందులో ఫస్ట్ చెక్ వచ్చేసి మన ఈ వెస్టేజ్ ద్వారా మేము రూ. 274 తీసుకున్నామండి. హైయెస్ట్ చెక్ 1,44,141 రూపాయలు ఇప్పటి వరకు జనవరి నుండి ఇప్పటి వరకు మేము ఒక 8 లాక్స్ దాకా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకున్నామండి. 8 లాక్స్‌లో నాకు గోల్డ్ తీసుకున్నా అండి. ఒక 3, 4 తులాలు గోల్డ్ తీసుకున్నా. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ కోసం ఎప్పటికైనా యూజ్ అవుతదని గోల్డ్ తీసుకున్నా అండి. మా సారు మొబైల్ తీసుకున్నారు. అట్లా అంటే ఎలాంటి డ్రీమ్స్ అయినా కూడా మనం ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనే నమ్మకం అయితే మాకు స్ట్రాంగ్‌గా వచ్చిందండి. ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఇప్పుడు మన పిల్లలకి ఇంతో అంత సంపాదించాలని మనకుంటది. ఇప్పుడు మాకు మా మామయ్య, మా సార్‌కి వాళ్ళ నాన్న సంపాదించింది ఉంది. ఇప్పుడు మా పిల్లలకి మేమేమి ఇస్తాం కదా. అట్లా అనేసి మేము 3 తరాల ఇన్కమ్ గురించి కూడా చాలా కనెక్ట్ అయినామండి. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా కూడా మన పిల్లలకి డబ్బులొస్తాయనేసి ఇందులో వెస్టేజ్‌లో సార్ చెప్పడం జరిగింది. అప్పుడు చాలా చాలా కనెక్ట్ అయినాం. ఎందుకంటే ఎప్పటికైనా కూడా పిల్లలకు మనం సంపాదించిన ఆస్తి వాళ్ళు చెప్పుకుంటే చాలా అది వేరే ఉంటది. ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడంటే ఓకే. మనం వర్క్ చేయగలుగుతున్నాం. తర్వాత ఇందులో ఇంకా చాలా గొప్పతనం ఏంటిదంటే వెస్టేజ్‌లో ఒకవేళ మనం ఆన్ ది స్పాట్ ఏమన్నా అయినా గూడా మనము టీమ్ ఫార్మ్ చేసుకుంటే ఎట్లైనా డబ్బులొస్తాయి. మనం ఉన్నా లేకపోయినా గూడా మన పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేస్తారు బిజినెస్ అంతా. చాలా 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 నచ్చిందండి నాకైతే అది. ఎందుకంటే ఈ లేడీస్ ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గూడా ఇప్పుడు ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఎంతసేపు ఇల్లు, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. వీళ్ళే ప్రపంచం. ఇంకా ప్రపంచం లేదు నాకు. ఎప్పుడైతే వెస్టేజ్‌లో చేయడం స్టార్ట్ చేసిండో బిజినెస్ అనేది, అప్పుడు నాకు ధైర్యం అనేది వచ్చిందండి. ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు.
ఒక 10 మంది కాదు, ఒక 100 మంది ఉన్న మీటింగ్ లో కూడా నేను స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నా. ఆ వెస్టేజ్ ద్వారా నాకు ఈ ధైర్యం వచ్చిందండి. లేకపోతే నాకు ఇంత ధైర్యం రాకపోవు. ఎందుకంటే ఎంతసేపు ఇల్లు, వంట పని అది ఇది చేసుకుంటూ ఉండేదాన్ని. అంతకు మించి ఏం లేదండి. అంతకు మించి ఏం లేదు. గుర్తింపు అనేది లేదు. అదే వెస్టేజ్‌లోకి వచ్చినాక ఎక్కడికెళ్ళినా కూడా నన్ను గుర్తుపడుతున్నారు. మీరొక ఇన్స్‌పిరేషన్ లా ఉన్నారు మేడం. మీరొచ్చిండ్రు కాబట్టే మేమొచ్చినామని చెప్తున్నారు సార్ తోటెళ్తే. పలానా ఎవరైనా హోమ్ మీటింగ్‌కెళ్ళినా కూడా మీరున్నారు కాబట్టే మేము చేస్తున్నాం మేడం. మీరు లేకపోతే మేము కూడా వెనుకకు తగ్గేవాళ్ళం కావచ్చు. మీరున్నారు కాబట్టే మేము కూడా మాకు కూడా చెయ్యాలని అనిపిస్తున్నది. మీరు ఇంత చిన్న ఏజ్‌లో కూడా మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తాం. మాతోటి కూడా అయితది. మీతోటి అయింది కాబట్టి మాతోటి కూడా అయితదనే ధైర్యం వాళ్ళకి కూడా నేను ఇవ్వగలుగుతున్నా. ఈ సెషన్ ద్వారా ఇప్పుడు నా లైఫ్ స్టోరీ ఒక్కరి కనెక్ట్ అయినా కూడా ఈ సెషన్‌కి అనేది న్యాయం అయితే జరుగుతది గదండీ! అదొక్కటి ఎవరైనా ఒక్కరు కనెక్ట్ అయినా కూడా నా లైఫ్ స్టోరీ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయితా. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అండి. 27 ఇయర్స్ కాకపోతే నేను ఇప్పుడు చాలా చాలా వెస్టేజ్ ద్వారా నేను చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా. ఇన్ని రోజులు ఎంతసేపు ఇల్లు, 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 పిల్లలు, భర్త, అత్తయ్య, మామయ్య అంతే. అంతకు మించి వేరే ప్రపంచం లేదు. అదే వెస్టేజ్‌లోకొచ్చినాక బయట సొసైటీ ఎట్లుంది? డబ్బులు ఎట్లా సంపాదించుకోవచ్చు? ఎవరి కాళ్ళ మీద ఎవరైనా నిలబడొచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఎట్లుంటదండి? మన పైసలతోటి మనమే కొనుక్కోవాలి. వాళ్ళని చెయ్యి చాచి అడగాలనా అన్న ఫీలింగ్‌లో ఉంటారు ఎవరైనా గూడా. ఇప్పుడు నాకు గూడా అంతే గదా! ఇప్పుడు బయటికెళ్ళినా, షాపింగ్‌కెళ్ళినా గూడా మా సార్‌ని అడిగి డబ్బులడిగి తీసుకోవాలనా? అదే నాకంటూ ఒక ఇన్‌కమ్ ఉంటే నాకు నచ్చింది నేను కొనుక్కోవచ్చు గదా! అనే ఫీలింగ్‌లో ఉంటారు ఎవరైనా జనరల్‌గా లేడీస్. అదే వెస్టేజ్‌లో చూడండి చాలా మంది లేడీసే చాలా మంది కనెక్ట్ అయితారు. అంటే వాళ్ళకంటూ ఇన్‌కమ్ స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదప్పుడు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు కదా! అట్లా అదొక్కటి చాలా బాగా నచ్చిందండి నాకు వెస్టేజ్ కంపెనీలో. లేడీస్ రోల్ అనేది చాలా ఉందండి ఇందులో. దాని ద్వారానే ఇంతమంది సక్సెస్ రావడానికి కారణమే లేడీస్. వాళ్ళు లేకపోతే అసలు వెస్టేజ్‌లో చాలా టీమ్ అనేది డౌన్ అయిపోతది. లేడీస్ ఉంటేనే ముందుకెళ్తది ఎవరికైనా గూడా. అందుకే మేమిద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటున్నాం. మా సార్ వల్లనే ఇంత తొందరగా గ్రోయింగ్ అనేది రాదు గదా! మేమిద్దరం కలిసి స్ట్రాంగ్‌గా డిసిషన్ తీసుకున్నాం గాబట్టే ఇంత ఈ క్రౌన్ పొజిషన్‌కి ఇంత తొందరగా వచ్చాము. చాలా తక్కువ డేస్‌లో మేము క్రౌన్ అయినామండి. ఆ క్రౌన్ అయిన కాంచి ఇప్పటి వరకు క్రౌన్ పొజిషన్‌ని నిలుపుకున్నాం మేము. ఒక్కసారి కూడా తగ్గలేదు క్రౌన్ పొజిషన్ అనేది. అంటే ఇదంతా కారణమై దేనికంటే మేము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ప్యాషన్‌గా చేస్తున్నాం. మేము ఎక్కడికెళ్ళినా గూడా డెమోస్ చేస్తాం. ఇప్పుడు ఒక హోమ్ మీటింగ్‌కెళ్ళినామనుకోండి. నేను పర్సనల్ కేర్ చేస్తే మా సార్ హెల్త్ కేర్ చెప్తారు. తర్వాత మా సార్ ప్లాన్ చెప్తే నేను హెల్త్ కేర్ చెప్తా. అట్లా షేర్ చేసుకుంటాం. ఎక్కడికెళ్ళినా కూడా షేర్ చేసుకుంటాం. దగ్గర దగ్గర ఊర్లన్నీ నేను మా సార్ ఇద్దరం కలిసి చేస్తాం. ఒకవేళ హైదరాబాద్ అటైతేనే మా సార్ ఒక్కరెళ్తారు. ఎందుకంటే చాలా చిన్న పిల్లలండి మాకు. వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళలేము. దగ్గర దగ్గర అయితే మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు వచ్చేస్తాం. అప్పటి వరకు అత్తయ్య, మామయ్య వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. ఎందుకంటే ఏది గాని షేర్ చేసుకుంటే అప్పుడు వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోతది. ఇద్దరం కలిసి ఎళ్తాం కాబట్టి అక్కడ మాకు ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి వర్క్ అనేది సింపుల్‌గా అయిపోయి అక్కడ మనకు జాయినింగ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడికెళ్ళినా గూడా ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నా. ఒకరింటికెళ్ళినాం అక్కడ వైఫ్ అండ్ హస్బాండ్ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. అక్కడ మా సార్ ఒక్కరే వెళ్ళిండు. వెళ్తే ఏమైతది? ఆ మేడం ఏం చేస్తది? లోపలికెళ్ళి టీనో, వాటరో తీసుకొనొస్తది. అదే నేను వెళ్ళిననుకోండి తను కూడా అక్కడ కూర్చుంటది. కూర్చొని ఏం చెప్పడానికొచ్చిందో మేడం కూడా వచ్చింది గదా! మేడం కూడా ఏమైనా చేస్తాంది కావచ్చు. మనం కూడా విందాం అనే ఆసక్తి చూపిస్తా ఉంటారు వాళ్ళు లేడీస్. అందుకే ఇద్దరం కలిసి చేద్దామనేసి డిసైడ్ అయినామండి. అట్లా ఇప్పుడు ఇంత తొందరగా ఇంత పొజిషన్‌కొచ్చామండి. ఈ సక్సెస్‌కి కారణమైతే మెయిన్ హోమ్ మీటింగ్స్. హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేసినామండి మేము. హోమ్ మీటింగ్స్, ప్లాన్ అనేది పర్ఫెక్ట్‌గా వాళ్ళ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రెయిన్‌లో నింపాలంటే ప్లాన్ ఒకటి. అసలెందుకు కొనుక్కోవాలి ఇందులో మనం? ఆ! క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇందులో తీసుకోవాలి. బయట కిరాణా షాపు బంద్ చేసి వెస్టేజ్ షాప్‌లో కొనుక్కోండి. అంతకు మించి మనం ఏం చెప్పట్లే గదా! ఏం మోసం చేయట్లే గదా! వాళ్ళతో డబ్బులు కట్టిపియట్లే గదా! డబ్బులు కట్టిపిస్తే అక్కడ మోసం చేసినట్టు. మనం ముందే చెప్తున్నాం గదా! జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇందులో బిజినెస్ చేసుకోవచ్చు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మేము వాడి ఒక 6 నెలల నుంచి మేము వాడి చెప్పడం స్టార్ట్ చేసినాం అని చెప్తున్నాం. ధైర్యంగా చెప్తున్నాం. హెల్త్ అనేది బాగయింది మాకు. అదే చెప్తున్నాం. నాకు హెల్త్ బాగయింది. నేను మీకు హెల్త్‌నిస్తున్నా. ఆరోగ్యంతోటి ఆరోగ్యంతోటి డబ్బులు సంపాదించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగైతే మనం కూడా సంతోషంగా ఉంటది గదండీ! ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మనిషికి ఏదైనా వ్యాధి ఉంటే వాళ్ళ నయం చేస్తే మనకెంత హ్యాపీ అనిపిస్తది. మా డ్యాడీ గూడా రీసెంట్‌గా మా డ్యాడీ గూడా హెల్త్ బాలేదండి. తనకు గూడా బా అయింది.
అది అది ఎలా జరిగిందో కూడా చెప్తా అండి మీకు చిన్న టెస్ట్ లాగా. మా డాడీకి ఒక 6 మంత్స్ బ్యాక్ పెరాలిసిస్ వచ్చిందండి. పెరాలిసిస్ వస్తే ఏమైందంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైనాయి. ఎక్కువైతే ఏమైందంటే ఒక ఒక ఎడమ చెయ్యి, ఎడమ కాలు పక్షవాతం లెక్క వచ్చింది. కిడ్నీ లెవెల్స్ అనేవి క్రియాటిన్ పెరిగిపోయింది. యూరిన్ స్టాప్ అయిపోయింది. మంచిర్యాలలో ఉంటారు కదా, మంచిర్యాలలో పట్టలేదు. అక్కడ చాలా సీరియస్ అయిపోయిండు, కోమాలో అయిపోయిండు. కరీంనగర్ తీసుకెళ్ళాం. కరీంనగర్ తీసుకెళ్తే ఏమైంది, కోమాల నుంచి బయట పడ్డాడు మనిషి. 1 వీక్ ఉన్నాం. 1 వీక్ తర్వాత 1 వీక్ మొత్తం ఉంటే 1 lakh తీసుకున్నారు. ఇంటికి వచ్చేసినాం. ఓకే ఓకే అంటే ఓన్లీ ఇంట్లో వరకే. ఓన్లీ అమ్మనే వాష్రూమ్ తీసుకెళ్లేది, అమ్మనే తినబెట్టేది, అమ్మనే చూసుకునేది మొత్తం. కిరాణం షాప్ అండి అమ్మ వాళ్ళ, చిన్న కిరాణం షాపు. అది లీడ్ చేయాలంటే నాన్న మంచిగా ఉండాలి. నాన్న మంచిగా ఉంటేనే ఆ కిరాణం షాప్ అనేది నడుస్తుంది. అమ్మ ఎందుకంటే బయటికి వెళ్ళి అన్ని సామాన్ తీసుకురాలేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా అమ్మ బయటికి వెళ్ళి సామాన్ తీసుకొచ్చి నాన్నని మంచిగా, ఒక దిక్కు నాన్నని చూసుకోవడం, ఒక దిక్కు షాపుని చూసుకోవడం జరిగిందండి. అలాంటి మనిషికి ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కూడా అంతే ఉంటాను కానీ క్యూర్ కావట్లేదు నాన్న. బయట మెడిసిన్ ఎంత వాడినా కూడా అంతే పొజిషన్లో ఉన్నాడు కానీ క్యూర్ కాలేదు. అప్పుడే మేము వెస్టేజ్ లో జాయిన్ అయ్యాము కదండి 6 మంత్స్ బ్యాక్. అప్పుడు చెప్పిన అమ్మతోటి, అమ్మ ఇదంతా కాదు, మన దానిలో సప్లిమెంట్స్ ఉన్నాయి, మనం వాటితో పాటు ఇవి కూడా వాడదాం, వాడితే నాన్న రిజల్ట్ చూద్దాం ఒకసారి అనేసి మా స్ట్రాంగ్ అనే మేము నమ్మినాం కాబట్టి అమ్మకు కూడా నమ్మకంగా ఇచ్చినామండి. దీనిలో ఒకటే B12 స్ప్రే ఇచ్చినామండి స్టార్టింగ్ నాన్నకు. B12 స్ప్రే ఇచ్చినాక ఏమైందంటే 1 మంత్ తర్వాత అమ్మ ఫోన్ చేసింది, బిడ్డ అదేదో స్ప్రే ఇచ్చినావు కదా నాన్న 1 మంత్ వాడిండు, ఇప్పుడు నాన్న స్టిక్ లేకుండా నడుస్తానని చెప్పింది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఎందుకంటే ఒక చిన్న స్టెప్ కూడా ఎక్కని మనిషి, అలాంటి మనిషి స్టిక్ తీసేసి నడుస్తాడు మన B12 స్ప్రే తోటి. అంటే నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివ్ చేసేసింది అక్కడ. అట్లా చాలా నమ్మకం వచ్చింది. కిడ్నీ సప్లిమెంట్, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది కదండి, కిడ్నీ కూడా వాడదాం అమ్మ అనేసి ఇప్పుడు మొత్తం సప్లిమెంట్స్ మనమే వాడుతున్నాడు. ఇప్పుడు చాలా చాలా యాక్టివ్ తిరుగుతున్నాడు. కిరాణా షాప్ కి కిరాణా సామాన్ ఆటోలో పోయి తీసుకొస్తున్నాడు నాన్న. అంటే అమ్మ కళ్ళల్లో ఆనందం అది అసలు దాన్ని కొనుగోలు ఉండదండి. దాని డబ్బులతో కొనలేము మనం, అంత సంతోషం ఉన్నది అన్నట్టు. మన సప్లిమెంట్స్ ద్వారా అంత సంతోషాన్ని ఇస్తాం మనం అందరికి, ఎవరికైనా కూడా సంతోషాన్ని ఇస్తున్నాం, ఆరోగ్యం ఇస్తున్నాం, డబ్బులు మనం తీసుకుంటున్నాం అంతే. మెయిన్ మనం ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం డబ్బుల కోసం మాట్లాడద్దండి. అక్కడ పలానా మనిషి ఇట్లా మీకు హెల్త్ బాగాలేదు కదండి, మీరు ఇవి వాడుకోండి బాగుంటారు, మీ హెల్త్ బాగా అయితే మేము మీ దగ్గరికి డబ్బుల కోసం రాలేదు, మీ హెల్త్ బాగా చేద్దామని వచ్చినాం అనేసి చెప్పాలి. మనం వాళ్ళతో స్మైలీ తోటి మాట్లాడాలి. మనమే వెళ్ళి సీరియస్ గా ఏదో డాక్టర్ లెక్క ఏదో సార్ లాగా మాట్లాడద్దు. నువ్వు వేసుకోకపోతే భయపెట్టద్దు వాళ్ళని, నువ్వు మంచిగా అవుతావు, మన సప్లిమెంట్స్ వాడండి, మా వాళ్ళకే వాడినాం, మా నాన్నకే వాడినాం, మా అమ్మకే వాడినాం అని చెప్పాలి. మనం చెప్తే వాళ్ళు నిజమే బిడ్డ, నేను మంచిగా అయితే అంటే నేను వాడతా అనేసి వాళ్ళు అంటారు. అట్లా మేము అట్లా చాలా మందికి ఇచ్చినామండి. నా కిడ్నీ ప్రాబ్లం సెట్ అయినాక చాలా మందికి ఇచ్చినప్పుడు, నాన్న సెట్ అయినాక చాలా మందికి ఇచ్చినాం మేము. మామయ్యది డెస్క్ పెయిన్ తగ్గినాక అట్లా కూడా చాలా మందికి ఇచ్చినాం. ఎందుకంటే మా దగ్గరనే ఉంది కదా రిజల్ట్, ఎవరినో చెప్పట్లే కదా, వాళ్ళు నమ్మకపోవడానికి మా ఇంట్లోనే రిజల్ట్ ఉన్నది అంతా. అట్లా చెప్పడం నమ్మకంగా చెప్పాలండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం నమ్మకంగా చెప్పాలి వాళ్ళకు. ఎందుకంటే మనము వెళ్ళినాక మనమే సీరియస్ గా మాట్లాడితే, అమ్మో ఇదేదో వేరేదో కొత్త ప్రోడక్ట్లు పట్టుకొని వచ్చింది, ఏమైనా అవుతుంది కావచ్చు, ఇవి వాడితే డాక్టర్ని సంప్రదించకుండా వీళ్ళతో తీసుకుంటే ఏమైనా అవుతుంది కావచ్చు అనేసి అనుకుంటారు. అదే మనం హ్యాపీగా చెప్పినాం అనుకోండి, సంతోషం, ఇప్పుడు మంచి స్మైలీ ఫేస్ తోటి చెప్పినాం అనుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మా మామయ్యకి డెస్క్ పెయిన్ తగ్గింది, నాకు కిడ్నీ స్టోన్ తగ్గింది, మా డాడీకి పెరాలసిస్ అనేది మొత్తం మంచి నార్మల్ మనిషిలాగా అయిపోయింది ఇప్పుడు. అట్లా చాలా 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 ఉన్నాయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి నా తరపున ఇచ్చినాయి, మా తరపున ఇచ్చినాయి అయితే. ఎందుకంటే చాలా మంది హెల్త్ అనేది మేము బాగా చేసినాం. అట్లా మేము హెల్త్ ఇచ్చుకుంటూ ఎక్కువ హెల్త్ అవేర్నెస్ చేసుకుంటేనే ఇందులో డబ్బులు తీసుకుంటున్నాం కదా, మంచి పొజిషన్కి వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలని నేను చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మాట్లాడింది నా ద్వారా ఒక్కరి కనెక్ట్ అయినా కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మేమిద్దరం ఎందుకు ఇద్దరం కలిసి చెప్తున్నా అంటే, చాలా మందికి లేడీస్ కి వైఫ్ కి అయితే హస్బెండ్ సపోర్ట్ ఉండదు, హస్బెండ్ కి అయితే వైఫ్ సపోర్ట్ ఉండదు. అదే ఇద్దరు కలిసి చేసుకున్నాను అనుకోండి, మాలాగా తొందరగా సక్సెస్ అవుతారు. 6 months లో క్రౌన్ పొజిషన్ రావడం అంటే చాలా చాలా గ్రేట్ కదండి. అదే ఒక్కరే చేసుకున్నాను అనుకో చాలా లేట్ అవుతుంది, టైం తీసుకుంటది. అదే ఇద్దరుగా చేసుకున్నాను అనుకోండి తొందరగా అవుతుంది. అట్లా మేము మాలాగే అదే ఎవరైనా డిసిజన్ తీసుకోవాలనుకుంటే మాలాగానే ఇద్దరు కలిసి చేసుకుందాం అనేసి తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో
సో వామ్ వెల్కమ్ అందరికి. సో మై సెల్ఫ్ భరత్ కుమార్. ఓకే, సో మాది ప్రాపర్ గోదావరిఖని. మేము గోదావరిఖనిలో, సో గోదావరిఖని అంటే దేనికి ఫేమస్ అంటే ఇదంతా సింగరేణి ఏరియా. ఓకే, సో ఇక్కడ కోల్ బొగ్గు అనేది ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ బొగ్గుని లారీల ద్వారా మేము హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ఫార్మా కంపెనీస్ ఉంటాయి కదా, ఓకే, హెట్రో డ్రగ్స్, విర్చువల్ ల్యాబ్స్, సో ఆ కంపెనీస్కి మేము బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, 4 లారీస్ ఉన్నాయి. ఓకే, సో 800 లారీస్ని మేము హైర్ చేసుకుంటాం. సో లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను కదా, బయట వెహికల్స్ కూడా మేము హైర్ చేసుకుంటాం. సో ఈ వెహికల్స్లలో డీజిల్ కొట్టించినందుకు మాకు బంకు నుంచి ఇన్సెంటివ్స్ వస్తాయి. ఒక 2 ఎకరాల పొలం ఉంది, కౌలుకి ఇచ్చినాం. ఒక G+2 ఇల్లు ఉంది, ఒక 10 నుంచి 15 ఇంటి కిరాయిలు వస్తాయి. 1 కోటి రూపాయల విలువ చేసే ల్యాండ్స్ ఉన్నాయి బిఫోర్ ఈ బిజినెస్ రాకముందండి. ఓకే, సో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని నేను ఆల్రెడీ తీసుకుంటున్నా బయట నుంచి. ఓకే, సో ఇంత చేసినా నేను వెస్టేజ్ బిజినెస్ పార్ట్ టైంగా చేస్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఇందులో ఎంత పొటెన్షియల్ ఉంటే నేను వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేసి ఉంటా. ఓకే, సో ఇది నా రైట్ నా ప్రొఫెషన్ అండి. సో నా స్టోరీ ఒక 10 మినిట్స్ చెప్పి నేను మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తానండి. సో 2009-10లో నా జర్నీ స్టార్ట్ అయింది. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హ్యూజ్ డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎంగేజ్ టీనేజ్ అనేది ఒక డ్రీమ్ లైఫ్. అది అక్కడ భయంకరమైన డ్రీమ్స్, మనం డ్రీమింగ్ చేస్తూ ఉంటాం. నా లైఫ్ ఇట్లుండాలి, అద్భుతంగా ఉండాలి, సినిమాల నేను హీరోని అన్నీ అనుకుంటాం. తీరా బయటకు వచ్చినాక ఎట్లుంటుంది అంటే ఏం లేదు సినిమా, ఇక ఇంతే జీవితం అనుకుంటాం. సో బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో నాకు మా లైఫ్లో ఓకే, సో నా మెంటర్ వచ్చేసి మా మామ అండి. సో మధు సార్ అండ్ సమతా మేడం. సో మా మామ దగ్గరికి నేను ఏది ఉన్నా సో మధు సార్తో షేర్ చేసుకునేది. ఓకే, చిన్నప్పటి నుంచి రైట్ నౌ. ఓకే, సో అప్పుడు ఓకే ఒక వైట్ పేపర్ తీసుకొని, మామ నాకు లైఫ్లో ఇవన్నీ కావాలి, డ్రీమ్ హౌస్ కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, రికగ్నిషన్ ఉండాలి, చారిటీ చేయాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే ఏదైనా అవకాశం ఉందా? ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు లోకస్ పాయింట్ అనే ఒక చాప్టర్ ఉండేదండి. సో అందులో ఏముండేదంటే ఎక్కడో ఒక పాయింట్ని మనం అజ్యూమ్ చేసుకొని దాని మీద ప్రాబ్లం చేయాలి. sin² + cos² 1 అని ఉండేది. అని నిజంగా ఇవి లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడతాయా? ఇంటర్మీడియట్ నాకు 10th క్లాస్ మ్యాథ్స్లో 100/100, ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో సెంట్. సో బీటెక్ వస్తారు, అరే ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి లైఫ్లో? అయితే మామ ఈ పేపర్లో రాసిన నేను చదువుకునే చదువుకి ఈ పేపర్ ఉన్న దానికి ఏదన్నా సింక్ అవుతుందా అని, అరే అల్లుడు ఒక ఆపర్చునిటీ ఉందిరా అని చెప్పేసి 2010లో ఎక్స్ నెట్వర్క్ బిజినెస్లో ఉండే మా మధు సార్. ఓకే, అరే ఒక ఆపర్చునిటీ ఉందిరా అని చెప్పేసి సో ఆపర్చునిటీలో మేము సైన్ అప్ అవ్వడం జరిగింది. సో 1920స్లో, నా ఏజ్ 1920స్లో ఉన్నప్పుడు, సో ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. సో 90s 20sలోనే మేము ఆ బుక్ బీభత్సంగా చదివినాము. రిచ్ డాడ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి. ఓకే, సో ద గోల్స్ బై బ్రయాన్ ట్రేసీ, థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్, ద మ్యాజిక్, ద సీక్రెట్ బై రొండా బైర్న్, లా ఆఫ్ అట్రాక్షన్, గ్రేట్ఫుల్గా ఉండడం, కృతజ్ఞతగా ఉండడం, మ్యాజిక్ బుక్. ఓకే, సో తెలుగులో ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకి ఒక యోగి ప్రస్థానం, ద మాంకు సోల్డ్ ఇస్ ఫెరారీ. ఓకే, సో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, యూ క్యాన్ విన్ బై శివకేరా. ఈ బుక్స్ని ఆ టైంలో మా మైండ్లోకి పంపించినామండి. సో ఆ మైండ్ ఎంత స్టేబుల్, ఎంత స్ట్రెంగ్త్ అయిందంటే అంటే అందుకే మనం రెగ్యులర్గా చెప్తా ఉంటాం, బుక్స్ చదవండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తోని మన మైండ్ సెట్ నింపుకోవాలి. ఆ ఏజ్లో సినిమాలు, షికార్లు, ఓకే, నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీలు చేసుకునే అలవాటు ఉంది. నాకు అలవాటు లేదు. నాకు బుక్స్, ఆ ఎక్స్ నెట్వర్క్లో మీటింగ్స్, ఆ గేమ్ ప్లాన్ అంతా కూడా ఒక గోల్స్. సో ఇట్లా బ్రాటప్ అయిందా అండి. సో అక్కడ బాగా కష్టపడ్డాం. కానీ ఎంత కష్టపడా అక్కడ ప్లాట్ఫామ్ కంపెనీ సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేయలేం. ఎక్కడ సక్సెస్ కావాలో 3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. 1 కంపెనీ, 2 మనం, 3వది సిస్టంలో మీ అప్లైంగ్. ఓకే, THH కానీ, విన్నింగ్ టీమ్ కానీ, ఇంకేదన్నా కానీ ఈ 3 ఇట్లా ఏ ఒక్కటి లేకపోయినా 3 - 1 0. సో ఓకే, అక్కడ బీభత్సమైన సక్సెస్ తీసుకున్నాము. అంటే గోదావరిఖని, పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లో అప్పుడు టాప్ 5లో ఉన్నాము. ఓకే, డ్యూ టు లీగాలిటీ ఇష్యూస్ వల్ల సో అందులోకి వెళ్ళి క్విట్ అవ్వడం జరిగిందండి. సో అగైన్ బ్యాక్. ఓకే,
సో గోవర్కన్లో ఓకే నానా ట్రాన్స్పోర్ట్ ఉంది. సో అగైన్ బ్యాక్ వచ్చినాక ఒక ఒక ఏం చేయాలో అర్థం కాలే ఇంకా. చూడండి ఒక యంగ్ ఏజ్లో ఉన్న నేను, సో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగం వైపు వెళ్ళాలి బీటెక్ అయిపోయినాక. నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూజ్ చేసుకొని నా కెరీర్ ఇందులో అని చెప్పేసి ఒక 2 to 3 years ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోకుండా ఇటువైపు వెళ్ళిపోయాను. ఆల్ ఆఫ్ ది సడన్ గా ఇదంతా జరగదు అన్న టైంలో మైండ్ అంతా కూడా యాక్సెప్ట్ చేయాలి. అది ఏంది ఇది, సో నెక్స్ట్ ఏంటి అనే ప్రాసెస్లో సో ఒక పార్ట్నర్షిప్ లో ఒక షాప్ పెట్టడం జరిగింది. క్లాత్ షాప్ మీకు తెలుసు. పార్ట్నర్షిప్ లో చేస్తే ఏమవుతుంది, గుంపులో గోవింద లెక్క 1 month లో బయటకు వచ్చేసినాం. ఎందుకంటే అందులో మొత్తము కుళ్ళు కుతంత్రాలు, లాభాలు నష్టాలు, మోసము, ఇవన్నీ మన ఈ బుక్కులు చదివినాక దీంట్లో మనం ఇమడలేం. ఈ పార్ట్నర్షిప్ లో మనం ఉండలేం. అంత నిజాయితీగా ఉండాలి, అదంతా ఒరిజినల్గా అట్లా ఉండాలి. కానీ ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ ఇవన్నీ కావు. సో బయటకు వచ్చేసి సో సొంత బిజినెస్, అరే డాడీ బిజినెస్ టేకప్ చేయి అని అమ్మ ఒకటే ఫోర్సు, నాన్న కూడా ఒకటే ఫోర్సు, ఇంట్లో అక్క వాళ్ళు ఒకటే ఫోర్సు, డాడీ బిజినెస్ టేకప్ చేయి, సో లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ టేకప్ చేయి. 1986లో నువ్వు పుట్టక ముందు నుంచి నాన్న బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు నాన్న రైట్ నా హెల్త్ సహకరించట్లేదు, నువ్వు బిజినెస్ టేకప్ చేయి. సో టేకప్ చేయడానికి నాకేం లేదు, కానీ నేను చెప్పాను కదండి మనదంతా క్లాస్. ఓకే, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, నీట్ షేవ్, అది నా ఏరియా, అది నా ఫీల్డ్. అక్కడ నుంచి కంప్లీట్గా మాస్ ఫీల్డ్, లారీ ఫీల్డ్. ఎందుకంటే డ్రైవర్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, వర్కర్స్, ఎంప్లాయీస్, గుమస్తాలు ఉంటారు. వాళ్ళందరినీ అది అక్కడ యూజ్ చేసే పదాలు. సో ఎందుకంటే మా నాన్న ఇంట్లో చూస్తూ ఉండే ఫోన్ మాట్లాడుతుంటే అది అవుట్ ఆఫ్ ఎమోషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఆ మాటలు చాలా ఘోరం ఉండే అనమాట. లేదు నాన్న నేను చేయలేను, నేను ఏదన్నా చేస్తే డైరెక్ట్ సెల్లింగే చేస్తా అనే టైంలో సో అప్పుడు రైట్ కంపెనీ కోసం చూసుకుంటున్న క్రమంలో నాకు టైం టేకింగ్ ఉండే. సో లారీ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళామండి. సో అంటే ఇటు నా ఎక్స్ నెట్వర్క్ బిజినెస్ డౌన్ఫాల్, ఇటు మా లారీ బిజినెస్ కూడా డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఎంటర్ కాకముందు 5 లారీస్ నుంచి ఒక లారీకి వచ్చేసినాం మేము. సో ఆ టైంలో మా ట్రాన్స్పోర్ట్ పగ్గాలు అనేది నేను తీసుకున్నాను. 2017 నుంచి 2017లో స్టార్ట్ అయ్యాను. సో 2017లో ఒక లారీ ఉన్న మా ట్రాన్స్పోర్ట్ సంవత్సరానికి ఒక్కొక్క లారీ పెంచుకుంటూ 4 లారీస్ ఓనర్ అయిపోయామండి. సో వితౌట్ ఈఎంఐస్, నో ఈఎంఐస్ లేవు, ఏం టెన్షన్స్ లేవు, అంత హ్యాపీగా ఉంది. ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వాట్? సో మైండ్లో ఎప్పుడు ఉండేది డ్రీమ్స్. మనీ ఉంటేనే డ్రీమ్ లైఫ్ బతకలేం. మనకి మనీ ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, రికగ్నిషన్ ఉండాలి. ఓకే, మన ఏజ్ ఎంత ఉందో అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ డ్రీమ్స్. సో ఒక ప్లాట్ఫామ్ కావాలి. సర్వైవ్ అవ్వడానికి ఉంది లారీ ట్రాన్స్పోర్ట్. కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి లారీ ట్రాన్స్పోర్ట్. ఓకే ఇక్కడికి ఓకే, బట్ నా ఒరిజినాలిటీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎంతో మందిని ఇగ్నైట్ చేయాలి, ఎంతో మందిని మోటివేట్ చేయాలి, ఎంతో మంది లైఫ్లో ఒక వెలుగు నింపాలి. ఓకే, సో ఇవన్నీ బుక్స్ చదివినాం కదా, మైండ్ అంతా ఇది ఉండే. సో ఏం చేయాలి ఉద్దేశంలో ఏ ఆపర్చునిటీ అంటే అప్పుడు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చినా సో మేము యాక్సెప్ట్ అసలు చూడని నెట్వర్క్. మా ఇంటికి చాలా మంది వచ్చారు డిఫరెంట్ నెట్వర్క్ నుంచి. ఏది చూసినా అన్ని కూడా ఇక నాకు ఇక నెట్వర్క్ మార్కెటింగ్ మీద కంప్లీట్గా ఇక ఒక బ్యాడ్ ఫీలింగ్ వచ్చేసింది. సో ఏం చేయాలనే ప్రాసెస్లో సో ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాం. ఓకే, సో ఒక బిగ్ బాస్కెట్ లాంటి బిజినెస్ పెడదాం అనుకున్నాము. సో దానికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అయింది. అవుతుంది అని ఆ CEO మేము కూర్చున్నప్పుడు జరిగిన డిస్కషన్స్ అండి. ఇంత పెట్టినాక ఏమైనా కింద మీద అయితే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి, మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో. ఒక రైట్ కంపెనీ చూస్ చేసుకొని మన ఎక్స్పీరియన్స్ని అందులో కనుక పెట్టినట్టయితే డెఫినెట్గా 1-2 yearsలో ఎక్కడనో ఉంటాం లైఫ్లో అనే ప్రాసెస్లో ఉన్నప్పుడు. చూడండి, మీరు ఒక్కసారి మీకు ఏం కావాలనో మీరు అనుకుంటూ ఉండండి, దేవుడు మీ దగ్గరికి అది పంపిస్తాడు. లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్ బుక్ చదవండి. ఓకే, సో నేను అరే ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అవుతుందేమో, ఏదైనా ఒక మంచి కంపెనీ దేవుడా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షల టర్న్ ఓవర్ని తీసుకెళ్ళచ్చు మనం. ఒక అవకాశం ఇయ్యన టైంలో. సో సోషల్ మీడియా పవర్ ఎంత గొప్పదో చెప్తానండి. సో నేను జనరల్గా ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటాను. ఫేస్బుక్ యూజ్ చేస్తున్న టైంలో
సో ఒక మనిషి చెక్ కనిపించింది వెస్టేజ్ బిజినెస్ లో 6,57,354 కనిపించింది. సో వెంటనే అతనికి కాల్ చేయడం జరిగింది. సో అతను ఎవరో కాదు, నా మెంటర్ అండి. ఓకే, శ్రీనివాస్ వడ్డమేను అండ్ శివాని వడ్డమేను, డియూసిడి ఫ్రమ్ వెస్టేజ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. కపుల్ ఆఫ్ మంత్స్ లో వాళ్ళు విఎంసీఎం కాబోతున్నారు. సో ఆ టైంలో మనకు తెలియదు ఆయన డియూసిడియా యూసిడియా విఏ మనకి ఏం తెలియదు. 6,57,000 చెక్ చూడగానే వెంటనే కాల్ చేసి అన్న డైలాగ్ ఒకటి ఇప్పటికీ గుర్తు, శ్రీనివాస్ భయ్య నువ్వు మోసం చేస్తున్నావా జనాల్ని? ఎందుకంటే మేమిద్దరం ఎక్స్ నెట్వర్క్ లో 2010 నుంచి పరిచయం. 65,000 వచ్చిందని చెప్పి నమ్ముతాను, అందులో ఏదో నెంబర్ తప్పు కొట్టినట్టు ఒకసారి చూసుకొని మళ్ళీ పెట్టు అదే అని చెప్పేసి అన్న నిజంగానే నాకు 6,57,000 చెక్ వచ్చింది, కావాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తా. శ్రీనివాస్ నువ్వు చెప్పింది నిజమే అయితే నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఇక నిన్ను అనరాని మాటలు అంటా అని చెప్పేసి ఓకే ఓకే కండిషన్ తోని వచ్చాడండి. జనవరి 22, 2023లో జనవరి 21 మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో కూర్చోవడం జరిగింది. నేను మధు సార్, శ్రీనివాస్ వడ్డమన్ సార్ 10 గంటలకి మేము మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో కూర్చుంటే ఈవినింగ్ 4:35 వరకు ఒక యుద్ధం జరిగింది మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో. ఆయన ఫోన్ తీసుకొని యాప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేసి ఈయన అంటున్న చెక్ నిజమా కాదా అని చెప్పేసి డౌన్లోడ్ చేసి లాస్ట్ 6 months స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినాం. వెస్టీజ్ యాప్ లో డిసెంబర్లో చెక్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత ఉన్నది, నవంబర్లో ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది, అక్టోబర్లో ఎంత వచ్చి లాస్ట్ 6 months చెక్ చూసినాక ఇంకా మైండ్ ఇంకా పనిచేయలే. అరే 6,57,000 ఒక నెల కంటే అసలు ఏంది అది? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా రావు. అసలు వేరే ట్రాన్స్ లో ఉన్నాం. ఓకే శ్రీనివాస్ ఇతన్ని ఎందుకు నమ్మాలి? నీ అప్లైన్ ఉన్నారు అంటే నేను ఎవరో ఒకరు జాయిన్ చేయించి ఉంటారు కదా, ఆయన చెక్ ఎంత చెప్పు అని చెప్పేసి అన్నా నువ్వు 6,57,000 చెప్తే నేను నమ్ముతలేవు, ఇక ఆయన చెక్ చెప్తే ఇక నువ్వు మళ్ళా గుండెలు పట్టుకుంటావు. పర్లేదు చెప్పబ్బా అన్న మా గ్రేట్ లీడర్ అన్న. సో విఎంసీఎం మెంబరు, ఓకే దాసు అండ్ పూర్ణిమ అంటాము. సో ఆయన హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్ లో చేసేది ఒక హెడ్ కానిస్టేబుల్ లో. సో ఈ బిజినెస్ ద్వారా లాస్ట్ మంత్ ఇన్కమ్ ఆయన తీసుకున్నది 13 లక్షల రూపాయలు అని చెప్పేసి అన్నాడు. నెలకా అన్న? అవునన్నా నెలకి అని చెప్పేసి ఆయన చెక్ తీసి చూపించింది. ఏం రాసినో ఈ లక్షల కాన్సెప్ట్ ఏంది, ఎందుకు మమ్మీ ఇట్లా చేస్తాను నువ్వు? అరే ఇప్పుడు జనరల్ గా మనం అడుగుతా ఉంటాం నీ శాలరీ ఎంత, నీ జీతం ఎంత, 50,000, 60,000, 70,000 లేదా సంవత్సరం ప్యాకేజ్ చెప్తారు 10 లక్షలని. ఇది నెలకి 13 లక్షలు చూపించింది. ఇట్లా కాదు శ్రీనివాస్, మేమే వస్తాం హైదరాబాద్కి, ఆ సార్ చేత ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మాకు టైం ఇప్పి. సో మాకు ప్లాన్ ఏమద్దు, మేము ఆల్రెడీ సో అంతా తెలుసు, అంటే వాట్ ఈస్ వాట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఏంటి, నెట్వర్క్ డెవలప్ చేస్తే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ తెలుసు, బేసిక్ తెలుసు. ఒకసారి సార్ని కలిపి సో జనవరి 2 days తర్వాత సో హైదరాబాద్కి వెళ్ళినామండి. సో నైట్ 11 o'clockకి సో ద గ్రేట్ మెంటర్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మనిషిని చూశానండి. నెట్వర్క్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ ఎట్లా ఉండాలో అదే విధంగా ఉన్నాడు. ఆ కళ్ళల్లో ఫైర్ కానీ, ఓకే అతను వేసుకునే డ్రెస్లో ఒక సెన్స్ కానీ, ఓకే ఉంటే ఇట్లా ఉండాలి. నైట్ 11 o'clockకి వచ్చిండండి, బెంజ్ కార్లో వచ్చిండు. సో మేము సార్ ఇట్లా మధు సార్, భరత్ సార్ వచ్చిండు, మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే సార్ బెంజ్ కార్లో వచ్చి మేము బయట ఉన్నాం రిసీవ్ చేసుకుందామని. నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెంజ్ కార్ కొనుక్కునే సినిమా లేదు లైఫ్లో. అసలు ఆలోచన చెయ్యడానికి కూడా భయపడతారు. ఇప్పుడు మీ ఇందులో కొత్త వాళ్ళు మీరు ఉన్నారు కదా, మీకు తెలిసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైనా బెంజ్ కార్ ఉన్నారా? నువ్వు బెంజ్ కార్ ఎప్పుడు కొంటానని మీరు అడగండి, వాడు మిమ్మల్ని కింద మీద చూస్తాడు. అరే కళ్ళ ముందు బెంజ్ కార్ వేసుకొని వచ్చిండు, లోపల కూర్చున్నాము. సార్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో వచ్చిండు. సో మధు సార్ అడుగుండనమాట, సార్ ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి సార్ అని చెప్పేసాను నేను. సార్ వెంటనే ఇట్లా జోబులోకి వెళ్ళి ఒక ఫోన్ తీసిండండి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడానికి. సో ఇట్లా ఉన్నది ఆ ఫోన్, ఓకే. సో ఇట్లా ఓపెన్ చేసిండు ఆ ఫోన్, వెనకాల పెన్సిల్ ఉంది, ఆ పెన్సిల్ కూడా ఓపెన్ చేసిండు. సో థ్యాంక్ గాడ్, ఓకే. ఈ పెన్సిల్ ఓపెన్ చేసి ఇట్లా చూపించి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నాకే చూపించిందండి. సో సార్ అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఫస్ట్ టైం లైఫ్ లో లెక్క పెడుతున్నా. 1 10 100 1000 10,000 lakh 10 lakh 46 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చూసినండి. 46 lakhs కండ్ల ముందు 70 లక్షల కారు. లాస్ట్ 2 నెలల చెక్ 25 లక్షలు.
సో ఇంకా మైండ్ పనిచేయలే ఇంకా. ఓకే. సో అంటే మాది లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, మేము ఓన్లీ మా లారీలకే మేము కొట్టించే డీజిల్ ఒక్క నెలకి 5,00,000 నుంచి 8,00,000 ఉంటుంది. మా పర్ మంత్ ట్రాన్సాక్షన్ బంకుకి మాకు మధ్యలో. మా లారీలు వేరే లారీలకు మేము హైర్ చేసుకుంటాం కదా, ఆ లారీలకి మేము ఇచ్చే కిరాయిలు పర్ డే మినిమం 2 lakhs ఉంటుంది. మేమే ఎప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ 46 లక్షలు చూడలే. ఏంది ఇది? ఎన్ని ఇయర్స్ సార్ శ్రీనివాస్ సార్, మీరు ఎన్ని ఇయర్స్ చేయబట్టి బిజినెస్ అంటే 4.5 years అవుతుంది అన్నాడు. సార్ మీరు ఎన్ని ఇయర్స్ అంటే 5.5 years అవుతుంది అన్నాడు. నాకు క్వశ్చన్ చేసుకున్నా, అరే 30 ఏళ్ళ నుంచి లారీ ట్రాన్స్పోర్ట్లో ఉంటే మాకు 5 లక్షలు రావట్లేదు, అరే వీళ్ళేంది 5 ఏళ్లలో 6 ఏళ్లలో, అది 3 generations ఇన్కమ్ అంటారు. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఆల్ లీడర్స్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే న్యూగా స్టార్ట్అప్ అయ్యారు, మేము 30 ఏళ్ళ నుంచి ఉంటే మాకు 5 లక్షలు రావట్లేదు, వీళ్ళు 5 ఏళ్ళ నుంచి చేస్తే 5 లక్షలు 10 లక్షలు అంటారు. ఇదే జాబులు ఇదే బిజినెస్ మనం ఇంకో 30 ఏళ్ళు చేస్తే కనీసం మన శాలరీ ట్రిపుల్ అవుద్దా? అప్పటికున్న ఖర్చులకి ఇన్ఫ్లేషన్కి అనుగుణమైన ఇన్కమ్ వస్తుందా? సో అవన్నీ క్వశ్చన్ చేసుకొని సార్ ఆ రోజు కొన్ని కాన్సెప్ట్ చెప్పిండండి. సో ఎట్లా చేయాలి ఏంటి అని. సో వచ్చేసినాం. సో ఓకే. సో January 2023లో ఒక 1 month సీరియస్గా చేస్తుంటే, సో తర్వాత నా లారీ బిజీ, నా టెన్షన్స్లో సో కంప్లీట్గా బిజినెస్ పక్కన పెట్టేసిన. ఓకే. సో నడుస్తుంది, ఒక టీం నడుస్తుంది. ఆ టీంలో ఎంత పీవీ అవుతుంది, ఎవరు జాయిన్ అవుతారు మొత్తం వదిలేసిన, అసలు పట్టించుకోలేక. సో బ్యాక్ టు December 28. సో లాస్ట్ ఇయర్ December 28 రోజు సో మా మామయ్య కదా మధు సార్, నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి వెళ్తా ఉంటాను. ఒకసారి వెళ్ళిన మధు సార్ ఇంటికి, అరే అల్లుడు నేను స్టార్ అయినా కానీ నా ఇన్కమ్ స్టార్లో 12,000 అని చెప్పేసి అన్నాడు. అదేంటి మామ అట్లే అంత తక్కువ ఎట్లా వస్తాయి? ఒకసారి నాకు ఆ సక్సెస్ ప్లానర్ బుక్ ఒకటి ఉంది కదా, బుక్ ఒకసారి చదువుదామని చెప్పేసి ఆ బుక్ చదవడం మొదలు పెట్టాను. సక్సెస్ ప్లానర్ అంటే ఏ డెప్త్లో ఎంత కమిషన్ వస్తుందో అందులో ఉంటుంది. నాకు అది నేను స్టార్టింగ్లో నేను చూసిన, అది చూస్తే నువ్వు ఏదన్నా కాబ్బా, నువ్వు సిల్వరేగా, గోల్డేగా, స్టార్గా, డైమండ్గా, క్రౌన్గా, డీసీడీగా, నీకు ఎల్ఓబి లేకపోతే ఇన్కమ్ జీరో. నాకు అర్థమైపోయింది. సో మొత్తం ఆ బుక్ని మొత్తం రివైండ్ చేసుకొని January 2 రోజు నేను స్టార్ట్ చేసిన అండి. సో ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీకు చూపిస్తానండి. సో January 2 అంటే నాకు ఒక లెగ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ అయింది, బట్ ఆ లెగ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఎవరు తెలియదు, వాళ్ళ పేరు కూడా సరిగ్గా తెలియదు. ఓకే. సో ఆల్రెడీ క్వాలిఫైడ్ లెగ్ ఉంది. సో Januaryలో నేను స్టార్ట్అప్ అయినాను. ఎట్లా చేద్దామంటే ఇక సీరియస్గా చేయాలి. సో సీరియస్నెస్ అంటే ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్. చెప్పాను కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ నుంచి పిచ్చి. ఇందులో మాకు డబ్బులు రాకపోయినా మేము చేస్తాం. హలో, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, క్రికెట్ ఆడతాడు, ఆయనకి BCCI డబ్బులు ఇవ్వకపోయినా నేను క్రికెట్ ఆడతాడు. జూనియర్ NTR సినిమా ఫ్లాప్ అయినా ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా ఆయన సినిమా యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే వర్క్ ప్యాషన్, వాళ్ళకి ఇష్టం, ఆ ఫీల్డ్ ఇష్టం. అట్లా నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వెస్టేజ్. ఓకే. ఇండియా కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈరోజు హ్యూజ్ పేదరికం నుంచి ఎంతో మంది ధనవంతులు తీసుకెళ్తుంది. 7,000 కార్లు అన్వీలింగ్ అయినాయి. లక్షల మందిని లక్షలు సంపాదించే విధంగా తయారు చేసింది. బాలి సార్ ఒక విజన్. ఓకే. మా టీమ్ లీడర్, ఓకే, అవర్ చీఫ్ మినిస్టర్ SP బారిలో ఒక కన్విక్షన్, విజన్. వీళ్ళని చూసినాక అరే ఉంటే ఇటువంటి కంపెనీలో ఉండాలి, చేస్తే ఇటువంటి బిజినెస్ చేయాలి, ప్యాషన్ని ప్రదర్శిస్తే ఇక్కడ ప్రదర్శించాలి అని చెప్పేసి January 2కి భయంకరమైన డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసినామండి. ఎంత భయంకరమైన డెసిషన్ అంటే, సో మా జూమ్ మీటింగ్స్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock అవుతాయి, మీది 5 o'clock అవుతాయి అని తెలిసిన. ఓకే. సో అంటే ఒకప్పుడు 8:30కి లేసేదండి నేను. నాకు జాబ్ లేదు కదా, నేను ఏ టైం పడితే ఆ టైం లేసేది నేను. నాకు ఇంట్లో అడిగేటోళ్ళు ఎవరు లేరు. 8:30కి లేసే నేను, భరత్ సారు 5:30కి లేవడం మొదలు పెట్టిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోదావరికంలో పిచ్చి అండి సినిమాలు. ఓకే. ఏ సినిమా వచ్చినా మార్నింగ్ 7 o'clockకి టికెట్ జినగాల్సిందే. ఫస్ట్ టికెట్ నాదే. ఆన్లైన్లో ఫస్ట్ టికెట్ నేనే బుక్ చేసేది. టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయకపోతే పోయి ఆడ నిల్చునే, ఆడ ఉన్న ఎమ్మెల్యే చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత ఫోన్లు చేయించేది. అంటే అట్లా టికెట్స్ కావాలని. అంటే సినిమా ఫెనాటిక్. అలాంటిది December 22 రోజు సలార్ రిలీజ్ అయితే అప్పుడు చూసిన, ఇంతవరకు ఒక్క సినిమా చూడలే. చెప్పాను కదా, ఏదన్నా పని మొదలు పెడితే ఒక యజ్ఞం లాగా చేయాలి దాన్ని.
ఏది అడ్డు రావద్దు, ఎక్కడ టెంప్ట్ అవ్వద్దు, ఎక్కడ డిస్ట్రాక్షన్ పోవద్దు. మీటింగ్ ఉంది, సినిమా ఉంది, మీటింగ్ ఉంది, పెళ్ళి ఉంది, మీటింగ్ ఉంది, లొల్లి ఉంది, అన్ని బంద్. అట్లా స్టార్ట్అప్ చేసినామండి జనవరి 2 రోజు. ఓకే, సో జనవరిలో ఆమె గోల్డ్ డైరెక్టర్. చూడండి, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లో ఉన్న నేను గోల్డ్ డైరెక్టర్ ఎట్లయినా చెప్తా చూడండి. సో ఒక లెగ్ క్వాలిఫై ఉంది కదా, సైడ్ లెగ్ లేవు, 0 లెగ్స్, ఒక్క లెగ్ లేదండి. ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ బ్రేక్ చేసిన ఒక లెగ్ని, డబల్ పీవీ కాదు, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ 4500 పీవీ. డబల్ పీవీలో 4500 అయితే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ అనరు. యాక్చువల్ పీవీలో 4500 బ్రేక్ చేసి, ఇది కాకుండా నేను గోల్డ్ అవ్వాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత ఉండాలి? 1800 పీవీ ఉండాలి, 1800 పీవీ. టీమ్ బిల్డింగ్ బోనస్కి డబల్ పీవీ ఉండదు, మళ్ళీ యాక్చువల్ పీవీలో కావాలి. 4500 ప్లస్ 1800, 6300 పీవీ. ఒక్క నెలలో ఒక వ్యక్తి సీరియస్గా ఉంటే చెయ్యొచ్చు అని నా టీంకి చూపించాలనుకున్నాను. కంప్లీట్ చేసేసిన. గోల్డ్ డైరెక్టర్ ఇన్ జనవరి విత్ 41,000 ఇన్కమ్. ఓకే, ఫిబ్రవరిలో చాలా చిన్న నెల, పొట్టి నెల అంటాం, గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. ఓకే, మార్చ్లో స్టార్, ఏప్రిల్లో డైమండ్, మేలో క్రౌన్, జూన్లో మనకి V20 పూల్, జూన్ 2nd మంత్ క్రౌన్. స్టార్ 3 నెలలు కదా, స్టార్ 3 నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ కదా. ఈ 3వ నెలలో అంటే ఫస్ట్ ఏప్రిల్లో, మార్చ్లో స్టార్, ఏప్రిల్లో డైమండ్, మేలో క్రౌన్. చూడండి, ఈ 3 monthsలోనే పిన్స్ బ్రేక్. క్రౌన్లో మళ్ళీ ఫస్ట్ మంత్ నాది, అందులోనే. జూన్లో V20 ఆఫర్ అనౌన్స్మెంట్ చేసిరు. జూన్ నుంచి యాజ్ ఆన్ టుడే నేను ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినా 3 crore పూల్లో. విత్ ఇప్పటి వరకు 45,000 పీవీ, అంటే అంతకంటే ఎక్కువ ఇచ్చిన నేను. క్యుములేటివ్ నా లాస్ట్ మంత్ అయిపోయింది 2,40,50,000 పీవీ అయితే 3 lakhs పీవీ, ఆల్మోస్ట్ ₹1 కోటి టర్న్ ఓవర్ ఇచ్చేసిన కంపెనీకి నేను. సో చూడండి, ఏమి లెగ్స్ లేవు కదా, ఇట్లా చూసుకున్నా నేను క్రౌనే 5 lakhs క్వాలిఫై. నిజంగా క్రౌనే కావాలంటే ఇంకొక లెగ్ కూడా చేసుకున్నాను. అంటే ఇదంతా జరగాలంటే ఒక్కటే అండి, ప్యాషన్, కసి. మనం అంటా ఉంటాం కదా, ఓకే బిజినెస్లో అప్ అన్న ఉండాలి, నొప్పి అన్న ఉండాలి. నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నా, అప్పు అన్న ఉండాలి, నొప్పి అన్న ఉండాలి, ప్యాషన్ అన్న ఉండాలి, కసి అని ఉండాలి. రగిల్చుకుంటాం మేము. మాకు కూడా నెగిటివ్స్ వస్తాయి, మాకు కూడా నో అంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వెంటనే జాయిన్ అయిపోయి, వెంటనే బ్రాండ్స్, వెంటనే ఎలిజిబుల్ అయిపోయి క్రౌన్ అయినా లేదు కదా. ఓకే, మాకు నోలు వచ్చినాయి. నోలు వచ్చినప్పుడల్లా నేను డీమోటివేట్ అవుతున్నప్పుడల్లా నేను ఇంకా బగబగ మండిన. ఫేడ్ అప్ అవుతూ ఉన్నప్పుడల్లా మీద పెట్రోల్ పోసుకున్నాం, అంటే ఇంకా బగ్గుమనాల. చేద్దామని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు జాయిన్ కాలేదు, వీడు రాలేదు, వచ్చినోడు పెయిండు. సార్ ఏదో ఒక నా లెగ్గు సిల్వర్ ఏమైంది సార్, సిల్వర్ యాక్టివ్, సిల్వర్. అరే వానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకెందుకు? డెప్త్లో పని చేస్తాం, డెప్త్లో రిలేషన్ బిల్డప్ చేస్తాం, డెప్త్ డ్రైవ్ చేస్తాము. సో ఒకటి స్ట్రాంగ్ డ్రీమ్, స్ట్రాంగ్ గోల్. సో మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు. యూ టేక్ పవన్ కళ్యాణ్. ఓకే, 2014 నాకు ఇప్పటికీ గుర్తుండే. ఆ నోవోటల్ నేను అంటే మా ఇల్లు కింద చూస్తున్నా, 8 o'clock ఏమో స్టార్ట్ అయింది. 10 years అండి, 10 సంవత్సరాలు అని ఆ రోజు క్లియర్గా చెప్పింది. 10 ఏళ్ళ భవిష్యత్, 10 ఏళ్ళు నేను ఉంటాను ఈ ఫీల్డ్లో, రాజకీయం ఫీల్డ్లో. నాకు అనుభవం లేదు. అనుభవం లేని వ్యక్తి వచ్చి పాలిటిక్స్ చేస్తే, అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్న భరత్ సార్ ఇంకా ఏ రేంజ్లో చేయొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ని. 10 ఏళ్ళు ఆయన రోడ్డు మీదకి లాగిండ్రు, వాళ్ళ అమ్మాని లాగిండ్రు, వాళ్ళ అన్నని లాగిండ్రు, వాళ్ళ మిస్సెస్ని లాగిండ్రు, నీకు 3 పెళ్ళిళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏమైంది ఈరోజు? ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ప్యాషన్. పవన్ కళ్యాణ్ ఆయన మాటల్లో తెలుస్తుంటది ప్యాషన్. విరాట్ కోహ్లీ ప్యాషన్. ఇంకోటి పేషెన్స్, దశరథ్ మాంజీ. ఓకే, మీ అందరికి తెలుసు. ఓకే, సో మీకు చూపిస్తాను, అది ఒక్క నిమిషం అండి. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో ఇది నా లాస్ట్ 4 months చెక్ అండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. చూడండి, సో యావరేజ్గా సో నేను తీసుకున్న ఇన్కమ్ 4 monthsలో 4,40,000 రూపీస్. సో ఎవ్రీ మంత్ యావరేజ్ చేసినట్టయితే 1,10,000 రూపీస్. ఓకే, సో ఇది నా హైయెస్ట్ చెక్ అండి. సో ఆమెని ఓకే 1,44,000 రూపీస్. ఓకే, జనవరిలో గోల్డ్, ఫిబ్రవరిలో గోల్డ్, మార్చ్లో స్టార్, ఏప్రిల్లో డైమండ్, మేలో క్రౌన్. ఓకే,
సో చెప్పాను కదండి. సో అంటే నేను ఈయన ఫ్యాన్ అది కాదు, క్రికెట్ బాగా అనే లోపల ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ చూడండి. అసలు ఇటువంటి యూట్యూబ్లో చూడండి. షార్ట్స్ కాదు చూసేది, సినిమాలు కాదు. మీరు మీ సినిమా ఇగో ఇట్లా లైవ్లో ఎవరైనా పెట్టినప్పుడు అప్పటి వరకు మీరు సినిమాలు బంద్ చేసి ఇగో ఇటువంటివి చూడండి. ఓకే. సో పవన్ కళ్యాణ్. ఓకే. సో ఓకే. సో నేను రంజిత్ సార్తో దిగిన ఫోటో అండి. సో వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్లో ఇప్పటికీ బాగా గుర్తు. సో సార్ ఐఎమ్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ గోదావరి కని సార్. ఐఎమ్ ఓకే సార్. సార్ మీ వీడియోలు మేము చాలా చూసాం సార్ అంటే, ఓకే సార్ థ్యాంక్ యూ, గ్రేట్ గ్రేట్. భరత్ సార్ మీకు ఒక మాట చెప్పాలను సార్. చెప్పండి సార్ అన్న. అంటే నాకు రంజిత్ సార్ క్వాలిఫికేషన్ అవి ఏం తెలియదు. ఒక్కసారి చూస్తున్నా డిఎస్సీ అని వరంగల్లో. భరత్ సార్ నా క్వాలిఫికేషన్ తెలుసా మీకు అన్నారు. మేబీ డిగ్రీ చేసి ఉంటారు సార్ అని చెప్పేసి. భరత్ సార్ నేను చదువుకునే 7th క్లాసే అని చెప్పేసాను. అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అంటే డౌన్ ద ఎర్త్ చూడండి, నేను ఎట్లున్నా సార్ ఎట్లున్నాడు చూడండి. సో ఒక లీడర్ కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ డౌన్ ద ఎర్త్ ఉండాలి. ఓకే. నేను డిఎస్సిడి అయినా, నేను విఎంసీఎం వెళ్తున్నా, నేను అది నేను ఇది, అది చూడండి ఎంత ఎంత హ్యాపీ ఉన్నది. నాకు టీహెచ్హెచ్ నుంచి నిన్న పిలుపు రాగానే సో రంజిత్ సార్ కోసమే సెషన్ చేయాలంతే. ఎందుకంటే ఆయన ఆయన అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిన లైఫ్లో ఎన్ని ఫేస్ చేసి ఉంటాడు, ఎంత కష్టపడి టీహెచ్హెచ్ నిర్మించుంటాడు, ఎంతమందికి ఒక హోప్ క్రియేట్ చేస్తాడు. ఎంతో నా వంతు నేను ఒక క్రౌన్ డైరెక్టర్ని, నాలాంటి క్రౌన్ డైరెక్టర్ ఎంతో మంది ఉంటారు సార్ కింద. సార్ పర్లేదు నేను చేస్తాను ఒక సెషన్ డెఫినెట్గా మాట ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇట్లా అండి. సో బీభత్సమైన ప్యాషన్ తోని బిల్డప్ చేసాం బిజినెస్. ఓకే. ఇందులో ఓకే. సో ఇందులో మెయిన్గా అండి, సో నేను చెప్పేది ఒకటే అండి, పేషెన్స్, ప్యాషన్, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఈ స్టోరీ మీకు అర్థమైతే డెఫినెట్గా మైండ్ సెట్ ఎలా ఉండాలో, ఎంత ప్యాషన్ అంటే ఎట్లా ఉండాలో అర్థమవుతుంది. సో ఈరోజు కర్నార్ మీటింగ్లో అదే చెప్పాను. సో ఓకే. ఒక 3వ క్లాస్ పిల్లగాడు ఉంటాడు. ఓకే. సో ఆ పిల్లగాడికి ఆవు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న సో ఆవుల మధ్యలోనే అతన్ని కూడా పెంచాడు. సో ఆవు అంటే ఆయనకు పిచ్చి. ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు కొంతమంది బండి అంటే పిచ్చి, 2 వీలర్ బుల్లెట్ బైక్స్ అంటే ఇష్టం. ఓకే. ఆ పిల్లాడికి ఆవు అంటే పిచ్చి అనమాట. సో ఓకే. సో అతనికి 3rd క్లాస్లో టీచర్ ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చి సో ఆవు గురించి రాయవాలను అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఇస్తే మనోడు దాన్ని ఓ రేంజ్లో రాశాడు. ఆవు తెల్లగా ఉండును. ఓకే. సో ఆవుకి 2 కాళ్ళు ఉండును, ఆవుకి 4 కాళ్ళు ఉండును, ఆవు గడ్డి మేసెను, ఆవు పాలు ఇవ్వను, ఆవుకి 2 కొమ్ములు ఉండును. మేడం ఆ పేపర్ కరెక్షన్ చేసుకుంటానని, అరే సూపర్ రా నువ్వు, అసలు ఎక్సలెంట్, నువ్వు గ్రేట్ అసలు అని చెప్పేసి టీచర్ చాలా మెచ్చుకునేది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టింది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ తర్వాత. సో అప్పుడు వీడు ఆవు గురించి బాగా రాసింది కదా, ఇప్పుడు ఏనుగు గురించి సో విద్దాం క్లాస్, ఏనుగు గురించి రాయి అని చెప్పేసి ఇస్తే సో ఏనుగు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఏనుగు తల తిప్పి చూసింది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకి తాడు కట్టేసింది, ఆ తాడుకి ఆవు కట్టేసింది. ఆవు తెల్లగా ఉన్నది, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, ఆవు గడ్డి మేస్తుంది, ఆవు పాలిస్తుంది. అరే ఇదేందిరా ఇది, వీనికి ఏనుగు గురించి రామంటే మళ్ళీ ఆవు గురించి రాసాడు. సరే ఇట్లా కాదని చెప్పేసి వీనికి జంతువుల గురించి కాదు ఏదన్నా చెప్దామని చెప్పేసి ఒక బస్సు గురించి రాయమని చెప్పేసినాడు. సో బస్సు రోడ్డు మీద వెళ్తుంది, డ్రైవర్ తల తిప్పి చూసిండు, డ్రైవర్కి చెట్టు కనిపించింది, ఆ చెట్టుకి తాడు కట్టేసింది, ఆ తాడికి ఒక ఆవు కట్టేసింది, ఆవు తెల్లగా ఉంది, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, గడ్డి మేస్తుంది, పాలిస్తాను. అరే ఇదేంద్ర వీడు, ఎట్టు చేసి మళ్ళీ ఆవు దగ్గరికి పోతాను నేను. వీడు ఇట్లా కాదు, అసలు వీనికి భూమితో సంబంధం లేదు. అసలు భూమి మీద వద్దు, వీనికి ఇంకో క్వశ్చన్ ఇద్దాం. ఓకే. సో ఆకాశం గురించి రాయమని చెప్పేసినాడు. సో ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుంది, ఆ ఫ్లైట్ లో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఆ తెల్లటి మబ్బులకెళ్ళి కిందికి తొంగి చూసిండు, అక్కడ ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు కింద ఆ చెట్టుకు తాడు కట్టేసింది, ఆ తాడుకి ఆవు కట్టేసింది. సేమ్ అలా ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, గడ్డి మేస్తుంది, పాలిస్తుంది. వానికి ఏమి చెప్పినా ఏం చేసినా ఆవే. జనవరి 2 నుంచి ఇప్పటి వరకు భరత్ సార్కి ఏమి చేసినా వెస్టీజ్ మైండ్లా. ఎట్లా ప్రాస్పెక్టింగ్ చేయాలి, లక్ష కొట్టాలి, లక్ష పిచ్చి అంటాం. ఓకే. ప్యాషన్ అంటాం.
ఇష్టం పెంచుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అప్పులతో ఉన్న ప్రతి ఒక్కరు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కారు. అప్పు ఉండి మీకు ప్యాషన్, మీ లోపాలు ఉంటే ఈ ఇండస్ట్రీ మీకు వెల్కమ్ చేస్తుంది. మీకు నొప్పి ఉండి ప్యాషన్తో రండి, ఇండస్ట్రీ మీకు ఎంకరేజ్ చేస్తుంది. ఏం లేదు, ఈరోజు భరత్సార్కి అప్పు లేదు, నొప్పి లేదు, ఒక్కటే ఉంది, ప్యాషన్, పిచ్చి, అంతే మాకు. ఇది చెప్తున్నా కదా, నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకు ₹1 రాకపోయినా నేను వెస్టేజ్ బిజినెస్ లో ఇలానే మాట్లాడతా. ఫ్యాక్ట్, దాన్ని అంటాం ప్యాషన్. నువ్వు ప్యాషన్ ప్రదర్శించు, నీ టీం, నీ చెక్కులు ఇవన్నీ నీ ఎంబడి వస్తాయి, అంతే. ఇంకా సో ఒక్కటే గోల్ ఉండాలండి. సో ప్యాషన్, అది ఒక్కటే ప్యాషన్, కసి, ఒక ఫైర్. మనం ఒక ఫైర్ బాల్ లాగా మనల్ని మనం మలుచుకోవాలి, చెక్కుకోవాలి. అవసరం లేని అంశాలన్నీ తీసేయాలి. ఒకప్పుడు ఇంత గడ్డ వేసుకొని ఉండదు, మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాం. ఒక లారీ ట్రాన్స్పోర్ట్ కి మేము వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, నీట్ షేవ్ లా వెళ్తే మా లారీ డ్రైవర్స్ అని మేము చేయలేము ఆ ఫీల్డ్. ఇంత గడ్డ వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని, జిన్ ప్యాంట్లు వేసుకొని, ఓకే, లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని నేను మౌల్డ్ చేసుకున్నా. అప్పుడు ఎక్స్ నెట్వర్క్ నుంచి లారీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా మైండ్లో ఒక యుద్ధం జరిగింది, చేంజ్ అయినా, అట్లా మౌల్డ్ అయిపోయినా. మళ్ళీ ఇటు నుంచి ఇటు రావడానికి మళ్ళీ మొత్తం చేంజ్ ఓవర్, మేక్ ఓవర్, మైండ్ సెట్. జూమ్ మీటింగ్కి రావాలి. మనం రోజు మార్నింగ్ జూమ్ మీటింగ్ చేస్తాము, ఇలాంటి సెషన్స్ ఉన్నప్పుడు చేస్తాము. నాకు పెళ్ళి ఉంది, నాకు ఇంట్లో లొల్లు అవుతుంది, అవన్నీ బంద్, సెకండరీ. ఒక్క 1 year, 2 years, 3 years మీరు చూపించే ఒక సీరియస్నెస్, మీరు కార్చే ప్రతి ఒక్క చెమటకి ఇక్కడ 1,00,000కి 10 లక్షలు తీసుకోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్, ఏం బ్యాక్గ్రౌండ్ లేని, ఓకే, రంజిత్ సార్ ఈరోజు కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఎంత ప్యాషన్ ఉండాలి సార్కి చెప్పండి. ఎంత నొప్పి ఉన్నది, ఎంత ప్యాషన్ ఉన్నది చూడండి. ట్రైన్లో ఉన్నా, సిగ్నల్ అయిపోయినా, స్వామి మాలలో ఉన్నా కూడా వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. డెడికేషన్, కమిట్మెంట్. ఓకే, సో ఇటువంటి పీపుల్నే మనం నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ లో కోర్ లీడర్ అంటాము. ఇట్లా కోర్ లీడర్ అయిన ప్రతి వ్యక్తి 1,00,000 తీసుకుంటాడు. ఓకే, సో అట్లా మా మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నామండి. సో అంటే ఒక్కటే, ఇక్కడ వదలద్దు, వెస్టేజ్ ని పట్టుకొని ఉండండి. సంవత్సరానికి ఒక్క లీడర్ వచ్చినా 8 సంవత్సరాల డీసుడ్ అవుతారు, 4 సంవత్సరాల డైమండ్ అవుతారు. డైమండ్ 1,00,000 తీసుకోవచ్చు, యూసీడీలో 5 లక్షలు, 6 లక్షలు తీసుకోవచ్చు. నేను నా అప్లైన్ చెక్ చూసినప్పుడు ఆయన యూసీడీ 6,57,000, 6,57,000 చెక్ చూసి భరత్ సార్ ఫ్లాట్ అయ్యాడు. అంటే నా ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ ని రీప్లేస్ చేసే ఇన్కమ్. ఒకసారి క్వశ్చన్ చేసుకునే న్యూ పర్సన్స్, మీ ఇన్కమ్ ని రీప్లేస్ చేసే ఆపర్చునిటీ ఏదైనా ఉందా మీ దగ్గర? ఇన్వెస్ట్మెంట్ లేకుండా పార్ట్ టైం గా మీరు ఏ టైంలో చేసుకోవచ్చు. అటువంటి అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు భయంకరంగా చేయాలి, బిజినెస్ ని రేంజ్ లో చేయాలి. సాకులు, ఓకే, సాకులు చెప్పకండి. ఓకే, ఒక సేయింగ్ కూడా ఉంది. ఓకే, అంటే సాకులు చెప్పేవాడు ఫెయిల్యూర్ అవుతాడు, పనిని వెతికేవాడు సక్సెస్ అవుతాడు. మేము ఎప్పుడు పనిని వెతుక్కుంటూ వెళ్ళినాం, ఎప్పుడు మేము స్కిప్ చేయలేదు. జూమ్ మీటింగ్ ఎప్పుడు స్కిప్ చేయలే. స్టోర్లో చేసే ప్లాన్, సిఓ మీటింగ్స్ కానీ అలాంటి స్కిప్ చేయలేము. మేము హోమ్ మీటింగ్ స్కిప్ చేయలే. చెయ్యాల్సినవి అన్ని చేస్తే రావాల్సినవి అన్ని వస్తాయి. ఓకే, ఈ రోజు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఖచ్చితంగా రేపు మీకు సన్మానం చేస్తారు. ఈ రోజు జేని కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నెంబర్ సేవ్ చేసుకోండి. మీ నెంబర్ కూడా వాళ్ళ నెంబర్లో సేవ్ చేపియండి. రేపు మన చెక్ చూసి వస్తారు. ఓకే, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. హ్యావ్ ఎ స్ట్రాంగ్ డ్రీమ్, బర్నింగ్ డిజైర్ ఒకటి పెట్టుకోండి, బర్నింగ్ డిజైర్. సో డ్రీమ్ ఉండు వేరు. సో థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ లో ప్రగడ వాంఛ, ఫస్ట్ చాప్టర్ 1 అది. వాంఛ అంటే కోరిక అనే దానికి ముందు క్యారీ ప్రగడ, బర్నింగ్, రైట్. మీకు నిద్ర పట్టని డ్రీమ్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. మీకు అప్పులు ఉన్నాయా, అది మీ నెంబర్ 1 పెట్టుకోండి. ప్రయారిటీ సెట్ చేసుకోండి. మాకు లైఫ్లో ఏదైనా ప్రయారిటీ ఉందో ఫస్ట్ ప్రయారిటీ నేను వెస్టిజే పెడతాను. నా బర్త్డే ఫంక్షన్ ఉంది, లేదా నా మ్యారేజ్ డే ఉంది, నాకు వెస్టిజ్లో మీటింగ్ ఉంది, నేను వెస్టిజ్ మీటింగ్కి వెళ్తాను. నేను ఎస్ 3 నేను ఈ ఒక్క రోజు ఏమో రేపు ఈ రోజు చేసే ప్లాన్లోనే నాకేం డీసీడ్ అవుతాడేమో. కొన్ని టెంపరీ హ్యాపీనెస్ కొంతకాలం సాక్రిఫైస్ చేయండి.
పర్మనెంట్ గా 100 జనరేషన్లు, ఒక్క 3 జనరేషన్స్ ఇన్కమ్ కదా, ఈ ఒక్క జనరేషన్స్ లోనే మీరు లక్షలు కోట్లు సంపాదిస్తారు. ఈ కోట్లను తీసుకుపోయి ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ఇంకా 100 కోట్లు అవుతాయి. ఇంకా అట్లా అదే కాకుండా ఇంకా 2 జనరేషన్లు ఇస్తా ఉంటుంది కంపెనీ. అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటాం. వెస్టీజ్ ఈజ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం. దీన్ని మంచిగా షైన్ చేయండి. ఓకే, అంటే దీన్ని పట్టుకొని ఉండండి, వదిలేయకండి. అంటే ఎక్కడ చాలా మంది చూస్తామంటే వస్తారు, కొంతకాలం చేస్తారు, తర్వాత స్విచ్ ఆఫ్. కొంతమంది వస్తారు, కొంతమంది ఉంటారు. ఓకే, మా డౌన్లైన్స్ కొంత ఉంటారు. సార్ మేము ఉంటాం సార్ వెస్టీజ్లో, మేము ఉంటాం అంతే, ఇంకా ఉంటాము అంతే. మీరు నచ్చిర్రు, మీ లీడర్షిప్ నచ్చింది, మీతోనే మేము ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అయితే మేము ఉంటాం, మేము పోము. నేను చచ్చిపోతే తప్ప నీ వెస్టీజ్ దగ్గర పోను. ఇందులో పోయేది ఏముంది? ఉంటే ఏమన్నా మీరు లక్షలు పెట్టుబడి పెడతారా? ఒక 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి మీకు బిజినెస్ కాకపోతే మీరు పోతే ఒక అర్థం ఉంటుంది. అరే ఫ్రీ, ఎంట్రీ ఫ్రీ, ఎగ్జిట్ కూడా ఫ్రీ. కాబట్టి జనాలు దీన్ని ఎంచుకుంటారు. ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా పోయింది. చూడండి, ఫ్రీగా వచ్చిన భరత్ సార్ 10 నెలలలో 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 1,76,000 పెట్టి ఫోన్ తీసుకున్నాడు వితౌట్ ఈఎంఐ. ఒక 4 తులాల బంగారం కొనుక్కున్నాడు. ఓకే, ఈ ఫిబ్రవరి 7th, 8th, 9th రోజు స్టార్ క్రూజ్ దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నా. ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు, ఇంతవరకు షిప్ ఎక్కలేదు. చూడండి, సో దుబాయ్కి వెళ్తాము. ఓకే, అక్కడ షిప్ అండి. సో షిప్ ఉంటుంది సముద్రంలో. ఆ షిప్ లో దాదాపు 15 నుంచి 20 అంతస్తుల ఫ్లోర్ ఉంటుంది. అందులో నాది బాల్కనీ రూమ్. సో ఆ బాల్కనీ రూమ్ లోకి వెళ్ళి బయటికి వచ్చి ఆ సీని అది ఎంజాయ్ చేస్తూ ఒక హాట్ కాఫీ, ఒక హాట్ చాయ్ తాగితే ఎట్లా ఉంటుంది లైఫ్? ఒకవేళ వెస్టీజ్ లేకపోతే లైఫ్ లో ఏముండేది? మీరు క్వశ్చన్ చేసుకుని, మీ లైఫ్ వితౌట్ వెస్టీజ్ మీ లైఫ్ లో ఏముంటుంది? డ్యూటీకి వెళ్తాం వస్తాం, వెళ్తాం వస్తాం, వెళ్తాం వస్తాం. అవే ఆర్థిక సమస్యలు, అవే కష్టాలు, అవే కన్నీళ్ళు. సో లేడీస్ అయితే అవే సీరియల్. ఓకే, అదే టెన్షన్, అదే దడదడ. ఇంట్లో టెన్షన్ సరిపోక సీరియల్ క్యారెక్టర్ల టెన్షన్ ఒకటి. అంటే మా అమ్మ చూస్తూ ఉంటుంది సీరియల్. ఓకే, ఏమవుతుంది ఏమవుతుంది, అయ్యో పెట్టు అయ్యో ఆడి కూడా పెట్టి ఆడి కూడా చూస్తా నేను. మళ్ళీ ఆడి తీసి వేరేది పెడితే మళ్ళీ ఇంకేమవుతుందో. చూడండి, మన అసలు మైండ్ సెట్ మారాల. మైండ్ సెట్ మార్చుకుంటే అద్భుతాలు సృష్టించచ్చు. ఇక్కడ ఎంతమంది లేరు మీరు ఎంత. ఓకే, సో చాలా మంది చెప్పుకుంటూ వెళ్తే ఒక లిస్ట్ రాయొచ్చు ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో మన తెలంగాణ, ఏపీలోనే. సో క్రాస్ టెన్స్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి ఒకసారి. సో న్యూ పర్సన్స్, ఈరోజు నేను చేసిన సెషన్లో ఒక్క పాయింట్ మీకు నేను ఒక్కటే కనెక్ట్ అయిందా చెయ్యండి అంతే. ఇంకా పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. 13 ఏళ్ళు పోరాడితే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. 9 ఏళ్ళు పాదయాత్ర చేస్తే జగన్ సీఎం అయిండు. 3 నెలలు జైల్లో పడుకుంటే చంద్రబాబు సీఎం అయిండు. వాళ్ళు పెయిన్ భరించారు వాళ్ళు. మీరు 1 year 2 years పెయిన్ లేదు ఇందులో, ఓన్లీ గేనే. ఉంటే చాలు, నిలబడితే చాలు. నిలబడి కనబడి మాట్లాడి అంతే, అయిపోయింది సక్సెస్. కొంతకాలం అన్ని సాక్రిఫైస్ చేయండి, జాబ్ చేయండి, బిజినెస్ చేయండి అంతే. ఓకే, సో ఓకే అండి. సో ఇది నా సెషన్. సో థ్యాంక్ యూ రంజిత్ సార్. సో థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో థ్యాంక్ యూ రజనీకర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఐ బ్యాక్ టు హోస్ట్.